Alright, good evening, YouTube. Namaste, welcome back to the channel once again, back with another vlog. Yeah, Intercept got the new shoes and the country. We are planning for the huge ride. Already thumbnail చూసి అర్థం అయిపోయింది అనుకుంటా. Yeah, it's a once again big dream ride. అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వెళ్ళి టైర్స్ చేంజ్ చేసుకోవాలి. వెనకాల టైర్ మొత్తం పోయినాయి అండ్ ముందు టైర్ అయితే సత్యనాష్ అండ్ లాస్ట్ టైం రెండు సిఎటే బట్ దిస్ టైమ్ ఐ గోట్ ద ఎంఆర్ఎఫ్ హార్డ్ రబ్బర్. సరే ఇవన్నీ ఒకసారి ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. A few moments later. Alright, 7 కి స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. ఇట్స్ 10 స్టిల్ గోయింగ్ ఆన్. వర్షం ఎట్లా పడ్డది తెలుసా, ఇచ్చి పడేసింది వర్షము. Flash back. వర్షం పడుతుందంట హైదరాబాద్లో, సిగ్గుండాలి ఇంత నన్ను పని కడుపులకి. అండ్ దీస్ ఆర్ ద ఓల్డ్ టైర్స్ అండ్ దీస్ ఆర్ ద న్యూ వన్. రెండు ఎంఆర్ఎఫ్. యాక్చువల్లీ నేను రెండు కొత్త ఎందుకు వేయించుకున్నా అంటే వెనకాల లైఫ్ ఉంది బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్ రైడ్, వన్ ఆఫ్ ది డ్రీమ్ రైడ్ బేసిక్గా. నా లిస్ట్లో డ్రీమ్ రైడ్ కిందకి అయితే. సో రెండో ఒకేసారి చేంజ్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి రెండో ఒకేసారి లైఫ్ వస్తాయి కదా, బాగానే వస్తాయి అని చెప్పి ఇంకా మనం రేపు బలిజం. ఇప్పటికైతే ఇట్ నైట్స్. గుడ్ మార్నింగ్ అండ్ వీఆర్ బ్యాక్ టు స్టాక్ ఎగ్జాస్ట్. ఎందుకంటే యాజ్ యూజువల్ తెలుసు కదా, బయట స్టేట్స్కి వెళ్తే ప్రాబ్లం ఉంటుంది విత్ ఎగ్జాస్ట్. సో జస్ట్ 2 days అండ్ అవి మార్చి అండ్ టు గో బ్యాక్ ఫర్ అగైన్ స్టాక్ ఎగ్జాస్ట్. అది ఫిట్ చేసేసుకొని ఈరోజు పనులు ఎట్లైనా ఖతం చేసుకొని బండి రెడీ పెట్టుకోవాలి. సో చలో లెట్స్ గో. ఏమంటారు ఈరోజు ఎండనే ఇట్లా కలిసి కొడుతుందంటే రేపు పొద్దున్న రైడ్ స్టార్ట్ చేస్తే పరిస్థితి ఏందో అర్థమవుతలేదు నాకు. యా బై ద వే ఇట్లా కాదులే, ఐ షిఫ్ట్ బ్యాక్ కెమెరా. యా బై ద వే ఈ ఎండకి బైక్ పైన పోవడం కష్టం. ఎట్లా రేపు నుంచి బైకే కాబట్టి వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ కార్ తీసుకొని కొన్ని పనులు ఉన్నాయి డెకత్లాన్ అట్లా వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి ఫర్ రైడ్కి. సో లెట్స్ గో. వెల్కమ్ టు ఆల్ న్యూ వ్యూ కార్ డాష్ బోర్డ్ది. నాకు తెలిసి మీకు ఫస్ట్ టైం, ఈవెన్ నాకు కూడా ఫస్ట్ టైమే. ఎప్పుడు గోప్రో వ్యూతో ఉండొచ్చు, ఐ నో ఇట్. యా బట్ ఐ హోప్ ఫ్యూచర్లో నేను కార్ లాగ్స్ చేయాలి. ఐ నీడ్ టు గో ఫర్ డెకత్లాన్. కొన్ని సామాన్లు వేసుకొని ఈ రైడ్కి ఎన్ని సామాన్లు తీసుకెళ్ళినా తక్కువనే పోయా, సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ డన్ నార్త్, ఐ హ్యావ్ డన్ సౌత్. సో దానికన్నా ఇది ఇంకొంచెం పెద్దది బేసిక్గా. ఐ నెవర్ డన్ దిస్ రోడ్. మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఈ లాగ్ యాక్చువల్లీ రేపు పెట్టేస్తా. ఈరోజు ఎంత, ఈరోజు 11th కదా, 12th కల్లా వచ్చేస్తుంది నాకు తెలిసి. ఈ లాగ్ చేసే లోపల నేను రైడ్లో ఉంటా. నా రైడ్ రేపే స్టార్ట్ అవుతుంది 12th. సో ఎనీ కామెంట్స్, మీకు ఎక్కడికి వెళ్తున్నానో తెలిస్తే జస్ట్ కమెంట్ బిలో. చాలా హ్యూజ్ రైడ్ చెప్తున్నా. సడన్గా 2 రోజుల్లో ఫిక్స్ అయిపోయింది ప్లాన్. పోదామని అనుకున్నా. ఎస్ డన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. అందుకని నేను బైక్ చేయించడము, ఈరోజు సామాన్లు తెచ్చుకోవడము. కొన్ని సామాన్లు ఉన్నాయి, బంజీ కార్డ్స్, టెంట్, క్యాంప్ చేసుకోవడానికి. అండ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈ లాగ్స్లో. ఇచ్చి పడేద్దాం. ప్యారిస్ డెకత్లాన్ ఇదొక ఆప్షన్ ఉంది అండ్ ఇదొక ఆప్షన్ ఉంది. దీంట్లో చూస్ చేసుకోవాలి. ఇదైతే బాగానే ఉంది భయ్, చాలా పెద్దగా ఉంది. మేబీ 2% అనుకుంటా. 2 బాగుందనా అంటే 2% ఏమో 2499 ఉంది అండ్ ఆఫర్లో 3%ది 2999 ఉంది. బెస్ట్ అని చెప్పేసి 3% స్కామ్ అయిపోయింది అనమాట. సో మస్ట్ అయితే 3%ది. ఇట్లాంటి సెల్లర్లో టాస్క్ ఏంటంటే పెట్టిన కార్ పార్కింగ్ అనుకోవడం చాలా పెద్ద టాస్క్. ఆల్రైట్, బ్యాక్ విత్ గోప్రో వ్యూ. ఇదంతా క్లచ్ ఎంత వదలాల్సి వస్తుంది. RPM ఫుల్ ఉందా? ఓకే ఆల్రైట్. యా చలో బ్యాక్ విత్ గోప్రో వ్యూ. హడావిడి చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే టైమ్ ఇస్ లైక్ 7:22. నేను రేపు పొద్దున్న 3కి లేచి ప్యాకప్ చేసుకోవాలి. కానీ పనులు ఇంకా ఉన్నాయి. వాషింగ్ ఒకటి చేయించాలి అండ్ లైట్స్ ఒకసారి చెక్ చేయాలి. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి, మర్చిపోయిన ఎయిర్ ఫిల్టర్. అండ్ HJG కూడా ఒక్కసారి సెట్టింగ్ చేయాలి. ఆల్మోస్ట్ 1000+ కిలోమీటర్స్ కొట్టాలి రేపు 1000 కొట్టాలంటే ఈరోజు అట్లీస్ట్ రెస్ట్ ఉండాలి. నా ప్లాన్ ఏముందంటే 6:30 కల్లా తినేసి పండుకుందాం అనుకున్నా. కానీ బొక్క పోయి టెంట్ కొనుక్కొని పనులు చేసుకునే లోపలనే 7:30 అయింది. ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. ఇంకా లగేజ్ ప్యాక్ కూడా చేసుకోలే. ఈ సడన్ ప్లాన్లు ఉంటే పనులు కావు, పనులు దమ్ ఉంటాయి. ఇప్పుడు బండి వాషింగ్ చేయించుకొని వచ్చేటప్పుడు సామాన్లు కొనుక్కోవాలి. కొన్ని ఉన్నాయి సామాన్లు, అవి కూడా తీసుకోలేని. అమ్మాయి ఈ సామాన్లు ఏం చేస్తారా రా బాబు.
ఫైనల్లీ ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత లాస్ట్కి దొరికింది వాషింగ్ సెంటర్. అది కూడా గనీమట్ల. ఎందుకంటే ఈరోజు సండే కదా, అసలు దొరకడమే చాలా కష్టం ఉంది. అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో వీ కుడెంట్ ఫైండ్, కానీ లాస్ట్ కూడా దొరికింది. దాని వాషింగ్ చేయించుకొని ఇంటికి పోయి నీకు సో ఒక టిప్ ఆఫ్ ద డే, మీరు ఎప్పుడు వాషింగ్ చేయించినా డీజిల్ వాష్ చేయించండి. వాళ్ళకి చెప్పండి నార్మల్గా వాషింగ్ సెంటర్లో బై డీజిల్ వాష్ కడదాం అని చెప్పి, బండి షైన్ అవుతుంది డీజిల్ వాష్ చేస్తే. రిమ్స్కి, ఇంజన్కి, ఎగ్జాస్ట్కి అవన్నీ డీజిల్ పెడతాడు, చమక్ అంటుంది కాలిన్ లెక్క. మ్యాన్ డన్ విత్ వాషింగ్. ఇప్పుడు బండి కొంచెం నీట్, టైర్స్ కొత్తాయి కదా, సో ఇప్పుడు ఒక నీట్ లుక్ వస్తుంది. నా టైమ్ ఈజ్ 9 o'clock. ఇప్పటికి డీప్ స్లీప్ పోతా అనుకున్నా, బట్ స్టిల్ ఆన్ రోడ్స్. ఇప్పుడు డైరెక్ట్ పోయి బండి ట్యాంక్ ఫుల్ చేసుకొని ఇంకా ఏం చేసేలేదు, తిని పడుకోవాలి అంతే. ట్యాంక్ ఫుల్ బస్ 12.16 1 పాయింట్. మొత్తం కిలోమీటర్స్ వచ్చేసి 12,929.5. వన్స్ అగైన్ 12,929.5 కిలోమీటర్స్ టోటల్ ఇప్పుడు బండి జరిగింది. లాస్ట్ టైం 35,000. ఇది కొత్త మీటర్ కాబట్టి ఫసక్ అయిపోయింది. సో ట్రిప్ ఏ షుడ్ బి 0, బి షుడ్ బి 0. అండ్ ఇక్కడ నుంచి మైలు 2 kilometers అంతే హార్డ్లీ. సో రేపు మళ్ళీ ఒకసారి ట్యాంక్ ఫుల్ చూసుకొని ఎంత మైలేజ్ వచ్చిందో చూద్దాం. అండ్ ఫ్రాంక్ ఒకటి మాట్లాడాలి, ఒక్కసారి టైర్స్ వేసినాక బ్రేక్ ప్యాడ్స్ అన్నీ కొత్త వేసి క్లీన్ చేసి లైక్ అంత బండి చెకప్ చేసుకున్నాక ట్యాంక్ ఫుల్ చేసి వాషింగ్ చేసి నడిపితే ఐ రియల్లీ ఫీల్ దిస్ ఇస్ ద న్యూ బైక్. అంటే ఆ వైబ్ ఉంది నాకు ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే బ్రేక్స్ పంచి ఉన్నాయి, టైర్స్ కొత్తవి, బండి హైట్ ఉంది టైర్స్ వల్ల, వాషింగ్ అయి షైన్ మెరుస్తుంది, ట్యాంక్ ఫుల్ ఉంది. సో కొత్త వైబ్స్ వస్తున్నాయి అన్నమాట బండికి. పికప్ కూడా క్రేజీ పికప్ అయింది. సో యా, రైడ్ ఎక్కడికి వెళ్తున్నా అంటే వి రైడ్ ఇస్ లైక్ గుజరాత్, రాజస్థాన్, జైసల్మేర్, జైపూర్, ఇదంతా ఉందన్నమాట. ఇట్స్ లైక్ సడన్గా ప్లాన్ ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇంకా నేను ఏం మాట్లాడా ఈ లాగ్లో. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ లాగ్ హియర్. సూపర్ ఎక్సైటెడ్. రేపు పొద్దున్న లేసి వెళ్ళిపోవాలి. ఇంకా ఐల్ స్టార్ట్ ఎట్ 4 o'clock. సో నెక్స్ట్ లాగ్ కోసం వెయిట్ చేయండి, దట్ విల్ బి క్రేజీ. ఎందుకంటే ఫస్ట్ డేనే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్లాన్ ఉంది. ఇంకా ఇవన్నీ ఇప్పుడే చెప్పేస్తే కష్టం. సో చలో, దట్స్ ఆల్ ఫర్ ఇట్. చిన్నదర్ లాగ్. బై టేక్ కేర్, రైట్ సేఫ్ అండ్ ఫిర్ మిలింగే. నేను ఏమైనా మర్చిపోతే సారీ ఫర్ ఇట్. And thanks for the love and support for the past 2 videos. రే రుక్. అన్ని పనులు చేసుకొని వచ్చే లోపల ఇంత టైం పట్టింది. అలసిపోయిన. టైం ఇస్ లైక్ 9:16. పోయి తిని పడుకోవడమే. మా ప్యాకింగ్ ఉంది ప్యాకింగ్ ఉంది, ఇంకా ప్యాకింగ్ చేసుకోవాలి. సారీ బాస్, హై బీమ్. ఎగ్జాక్ట్లీ 10 అయింది. 10 అప్పుడెప్పుడో స్టార్ట్ అయినా, రెస్టే లేదు. ఇప్పుడు వెళ్ళి ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసుకున్న లోపల 11 అవుతుంది, తినే లోపు 12 అవుతుంది, పడుకునే లోపు ఆల్మోస్ట్ 2 అవుతుంది. పొద్దున 4కే స్టార్ట్ కావాలి. హోప్ ఫర్ ద బెస్ట్. 1:53 అండ్ స్టిల్ ఐఎమ్ ప్యాకింగ్. రేపు పొద్దున 4కే స్టార్ట్ అవ్వాలి. ఐ డోంట్ నో వాట్ టు డూ.